హాయ్ అందరి ప్రైజ్ లోడ్. ఇదిగో ఈ దినమున సమయం ఇంత సమయం అవుతుంది కాబట్టి మనకి వాన పరిస్థితి వల్ల మనకి ఏమొస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి కదా. ఆ మెరుపులు ఏ విధంగా వస్తాయో తెలుసా? ఆ మెరుపులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీ మనసులో ఒకటి కోరుకో, ప్రభువా నాతో ఉంటావా, చూసారా, నాతో ఉంటావా అని అడిగిన వెంటనే ఆయన ఖచ్చితంగా ఉంటా, నీకు నేను తోడుగా అండగా నేను ఉంటా అని సెలవిస్తున్నాడు కదా. మరి అలాంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాము కదా. ఇవన్నీ ఏ విధంగా వస్తాయంటే ఆయన ఆజ్ఞ ఇవ్వగానే, చూసారా, ఆయన ఆజ్ఞ ఇవ్వగా ఖచ్చితముగా వస్తున్నవి. ఆయన ఎప్పుడైతే ఆజ్ఞ ఇవ్వగానే ఈ మెరుపులని కూడా ఖచ్చితముగా మనలో వస్తున్నాయి. ఆమెన్, చూసారా. మరి ఈ మెరుపులని అదుపులో పెట్టి ఉన్నారే, ఈ మెరుపులను, ఈ వాతావరణంని, ఈ పరిస్థితులను అదుపులో పెట్టి ఉన్నాడు కదా. ఆయన మాట ఎంత ప్రభావం గలది. ఆయనతో ఒక్క మాట చేద్దామా, దేవా నాతో, నా స్థితులతో, నా పరిస్థితులు, నాకున్న కష్టము, నాకున్న దిగులు నీకు తెలిసి ఉన్నవి కదా. నన్ను చూసావా, నన్ను ధైర్యపరిచావా, నీ ప్రేమతో, నీ కృపతో, నీ కరుణతో నన్ను ముందుకు నడిపావా ప్రభువా. నన్ను నీలాగా నీ ఆత్మ కలిగి నేను బ్రతకడానికి నాకు సహాయం చేయవా. ఇగో ఆమేన్, 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 ఆమేన్. చూసావా, సహాయం చేస్తాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే మనకి అంతయు కూడా ఖచ్చితముగా ఇవి వస్తున్నాయని మనం నమ్మినలా మనకున్న ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన మార్చగలడు. ఈ చీకట్లో కనబడుతుంది ఈ ముఖము కోసం కాదు, ఆయన ఆజ్ఞ ఇవ్వగల మెరుపులను సైతం కూడా అదుపులో ఉన్నాయి అని తెలియజేయడం కోసమే. ఆమేన్, చూసారా, అలాగ ఉంటుందన్నమాట. ఆమేన్, నువ్వు నమ్ముకున్న దేవుడికి సమస్తము సాధ్యమని మర్చిపోకు. ఆమేన్, చూసారా. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.